యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు దేవస్థానం అధికారులు. ఆలయంలో కళాకారుల ఆటపాటలు ఆకట్టుకుంటున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉత్తరధార దర్శనానికి వేలాది మంది భక్తులు వస్తూ ఉన్నారు. వచ్చే భక్తులను కనువిందు చేయడానికి స్వామివారికి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు చాలా అంగరంగ వైభవంగా చేశారు. ఇది ఒక ఎత్తు అయితే, మరోవైపు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలతోటి వచ్చే భక్తులందరినీ కూడా అలరిస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా నాట్య మండలికి సంబంధించిన వాళ్ళు, చిన్నారుల నుంచి అందరూ కూడా తమలో ఉన్న కళను భక్తులకు చూపిస్తూ అదేవిధంగా ఈ కళాకారులు నృత్యాలు చేస్తూ ఉంటారు. ఇది రాత్రి నుంచి కూడా ఈ ప్రోగ్రాం కంటిన్యూస్ గా అవుతుంది. ప్రత్యేకంగా కూడా యాదాద్రికి సంబంధించి టెంపుల్లో ఎక్కడైనా కార్యక్రమాలు అయితే ఈ టీం మొత్తం కూడా దిగుతూ ఉంది, అల్లరిస్తూ ఉంటారు భక్తులని. ఒకసారి మాట్లాడదాం వీళ్ళతో. ఏం పేరు నాన్న పేరు? తేజశ్రీ. ఏమేమి చేసిరు ఈరోజు స్వామివారి దగ్గర? కూచిపూడి చేసుకుంటూ స్వామివారితో వెళ్ళాము, గుడి చుట్టూ ప్రదక్షిణ చేశాము. ఏంటి మంచి పాటలు గాని, స్వామివారి సంగీతం గాని ఇట్లాంటివి ఏమైనా పాడుతుంటారా? పాడుతుంటాం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిగ సగుమమ నిత్యం, మనసిగ సగుమమ నిత్యం. మమతాపమప గురుదేవ, మమతాపమప గురుదేవ, మమతాపమ గురుదేవ, మమతాపమప గురుదేవ. ఇట్లా ఇంకా ఉన్నారు. నాన్న ఏం పేరు? నాన్న నీ పేరు? అభిజ్ఞ. అభిజ్ఞ, ఏమేం చేసినావు నువ్వు ఈ రోజు? నాట్యం చేసిన. ఏమేం నాట్యం చేసినావు? భరతనాట్యం, కూచిపూడి. ఓకే, ఎప్పుడు వచ్చినావు నువ్వు? ఎప్పటి నుంచి నాట్యం చేస్తూ తిరుగుతున్నావు? చిన్న కాళ్ళు నొప్పేస్తున్నాయా? మార్నింగ్ 5. ఓకే, నివేదిత ఏంటి నువ్వు ఏందన్నట్టు? నువ్వు గరుడవంతుడు. ఓకే, సంగీతానికి సంబంధించి కావచ్చు, ఈ కూచిపూడి నాట్యానికి సంబంధించి కావచ్చు, ఒక టీం కు మాస్టర్ ఉంటారు. ఆ మాస్టర్ మనతో పాటు ఉన్నారు. మాస్టర్, ఏంటి ఈ టీం మొత్తం ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మేము చూస్తూ ఉంటాం మిమ్మల్ని, ఎట్లా చేస్తూ ఉంటారు ఇక్కడ? ఓం శ్రీ లక్ష్మీనరసింహ పరబ్రహ్మణ. మేము ప్రతి సంవత్సరం ఏటా మేము వచ్చేసి లెటర్ పెట్టి మేము చేసుకుంటూ ఉంటాం. టెంపుల్ వాళ్ళ అధికారులు మాకు సహకారం చేసి మేము చేస్తూ ఉంటాం. స్వామివారి ఇలా చేయడం మాకు చాలా సంతోషం. మా నాట్య బృందం పిల్లలందరూ కూడా మేము ఎర్లీ మార్నింగ్ ఒక రోజు ముందు చేరుకొని ఇక్కడికి వచ్చి నైట్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ రెడీ అయ్యి మేకప్ చేసుకుని ఇలా వచ్చి మేము స్వామి మందులు గిరి ప్రదక్షిణ చేసుకుని నృత్య ప్రదర్శన చేస్తూ ఉంటాం స్వామివారి ముందులో. చాలా సంతోషం చేయడం ఇలా మాకు స్వామివారి అనుగ్రహం వల్ల మేము ఇలా చేయగలుగుతున్నాం మేము. సో మాకు ఇక్కడ టెంపుల్ అధికారులు కూడా మాకు సహకారాలు అందిస్తున్నారు, బాగా చేస్తున్నారు. జనరల్ అకామిడేషన్ ఎట్లుంటది? ఈ టీం మొత్తాన్ని రెడీ చేయాలంటే కొంత టైం పడుతుంది. దీనికి మీకు ఏర్పాట్లకి ఏమైనా సహకరిస్తూ ఉంటుందా? సహకరిస్తున్నారు వాళ్ళు. చక్కగా ఏర్పాట్లు, మరి భోజనాలు అన్ని ఏర్పాటు చేసి మేము ఎర్లీ మార్నింగ్ చేసి మాకు మేముగా సెల్ఫ్ గా మేకప్ మీద తెచ్చుకొని రెడీ చేసుకుని మేము ఇక్కడ 5 o'clock గుండెపైకి వచ్చేసి మేము ఈ స్వామివారి సేవలో పాల్గొంటున్నాం. స్వామివారి సేవకు సంబంధించి వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఆ వేలాది మంది భక్తులను అందరినీ కూడా అల్లరిస్తూ ఉంటుంటారు ఈ టీము. ఇంకా లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెంకటేశ్వర స్వామి కూడా వచ్చిండు. ఒకసారి మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము మహబూబ్ నగర్ నుంచి వచ్చాం సార్. సో ఏమేమి కార్యక్రమాలు చేశారు ఇక్కడ? మాది వచ్చేసి కూచిపూడి పేరిని ఉంది. మేము ఇక్కడ కూచిపూడి ప్రదర్శన చేశాము. ఇదంతా మా టీం వచ్చేసి వీళ్ళందరూ మా స్టూడెంట్స్. మేము శ్రీ మారుతి ఆర్ట్స్ అకాడమీ నుంచి వచ్చాము అనమాట. నిన్న ఈవినింగ్ శ్రీ మారుతి ఆర్ట్స్ అకాడమీ, నిన్న నైట్ వచ్చాము. ఎర్లీ మార్నింగ్ 2 o'clock మేకప్ వేసుకొని స్వామివారి సేవలో పాల్గొన్నాము. మేకప్ కావచ్చు, ఇవన్నీ కూడా కమిట్మెంట్ తో కూడుకున్నది. సో ఎంత టైం పడుతుంది, ఎట్లా ఉంటది, మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ స్వామివారి పరిసర ప్రాంతాల్లో? చాలా సంతోషంగా ఉంటాము. అసలు మాకు రిస్క్ అనేది మేకప్ వేసినంత సేపు మాకు స్వామివారు ఎప్పుడు చూడాలి, ఆయన సేవలో ఎలా పాల్గొనాలి అని చాలా సంతోషంగా చాలా ప్రదర్శనలు చేశాము. తిరుమలలో, యాదగిరిగుట్టలో, ఇక్కడ ఇంకా శ్రీశైలంలో చాలా దగ్గర ప్రదర్శనలు చేశాము. మాకు ఇంకా అవకాశాలు ఇస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. చాలా థ్యాంక్ యూ. ఇది భక్తులను అల్లరించడానికి కళా బృందం వీళ్ళంతా కూడా సాంస్కృతిక కార్యక్రమాలతో అల్లరిస్తారు. ఇంకా ఈ టెంపుల్ కి సంబంధించి చాలా మంది వేలాది మంది భక్తులు ఈ రోజు ఉత్తరాధార దర్శనానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని సౌకర్యాలను కల్పిస్తుంది పాలక మండలి, అదేవిధంగా అధికార యంత్రాంగం. ఇది యాదగిరిగుట్టకు సంబంధించి అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, భువన, యాదాద్రి జిల్లా.